ఏమన్నాడంటే మనుషుల్ని నరికేస్తాం ఇలాంటిదైతే నాకైతే అర్థం కాలేదు. మీకు ప్రీకన్సీవ్ నోషన్తో మనుషుల్ని అన్న ఇల్యూషన్స్లో మీకు ఉంటే రెడ్ బుక్ ప్రకారం కూడా లోకేష్ ఆ రోజు అన్న మాటలకి ఈరోజు అది జస్టిఫికేషన్ కావట్లేదు. చట్టపరంగానే అరెస్టులు జరుగుతున్నాయి. వంశీ గారి విషయం తీసుకోండి, లేకపోతే ఆయన ఎవరంటే నందిగాం సురేష్ తీసుకోండి, లేకపోతే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చూసుకోండి. ఇవేవి నాకు రెడ్ బుక్లో పేర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, చట్టపరంగానే చర్యలు తీసుకోబడుతున్నాయి కదా. వీళ్ళు చెప్పినట్టు కర్రాయిలతో పరిగెట్టిస్తాం వెంటలు పెడతాం అవన్నీ జరగనప్పుడు ఇది మీరు ఫాల్స్ ఇల్యూషన్స్లో ఎందుకు ఉంటారో నేను చెప్తున్నా. ఎవడో ఒకడు ఫ్లెక్సీ పెడతాడు ఆనందం కోసం, ఆ ఆనందాన్ని మీరు పరవశించిపోయి దానికి నేను వీడియోలు చూస్తాను, దీని అర్థం ఇదే. రాష్ట్రాలు మారినా కానీ అదే ఫ్లెక్సీ పెడుతుంటే మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటున్నామండి. జనసునామీ చూసుకోండి, దాని భయం అంటారు. 5 ఎమ్మెల్యేలు ఇక్కడ ఎట్లాంటి జనసునామీ తీసుకొచ్చారు మేము మనం చూసాం. వాయిదాలు కూడా ర్యాలీ చేసే వాళ్ళని మిమ్మల్ని చూసాం. అదే మరి వాయిదాలు ఉంటే తెలిస్తే మరి వాయిదాలు వచ్చినప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత ర్యాలీ చేసిన తెలుగుదేశం కనబడలే. అప్పుడు సంఘీభావాలు ప్రకటించినప్పుడు తెలియలే, అరెస్ట్ చేసినప్పుడు సంఘీభావాలు లేవు. ఏంటి సురేష్ ఏంటి సింపుల్ గా ఇంకా మాట్లాడాలి వీళ్ళంతా. ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోతే నేనేం చేయలేను, తెలుగు రాకపోతే నేనేమన్నాను, రప్ప ఎవరికి ఉంటుందని చెప్పా. చట్టానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంటే అలాంటి వాళ్ళకి రప్ప అన్నాం. వాస్తవానికి అలాంటి వాళ్ళకి నిజంగా నేర్పించాలా, దానిలో తప్పేముంది. రెండో అంశం, వీళ్ళు మాట్లాడుతున్నారు భాష గురించి దీని గురించి. మొన్న ఒక ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలంటారు, వాళ్ళ గురించి మాట్లాడరా? ఎన్కౌంటర్ చేయాలన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరా? ఒక నిమిషం ఆగండి విజయకరణ్ గారు, ఇదే ఈ ఇంట్రొడక్షన్ వల్లే మీ అభిప్రాయం కంటే నా అభిప్రాయం కంటే ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. విజయకరణ్ గారు ఉపయోగం లేదు, ఉపయోగమే లేదు. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఎందుకు మా వాయిస్ కూడా ప్రజల్లోకి వెళ్ళకుండా అడ్డుకోవాలని మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి మీ వాయిస్ నొక్కుతున్నారు. మీరు మన వాళ్ళు ఎవరు ఆపేది తొక్కుకుంటూ పోతా ఉన్నప్పుడు మీకు నొప్పి లేదు. ఎవరో అభిమాని రప్ప తీసుకొస్తే మీకు పైకి కిందకి కారిపోతాంది. ఎందుకంత భయం? ఒక విషయం చెప్తాను, మీ భయాలేమో తెలుసు. మీ రాధాకృష్ణ గారు చెప్పారు మీ డిఎన్ఏలో ఏముందని, నేను చెప్పాల్సిన పనిలే. మీ రాధాకృష్ణ గారు మీ డిఎన్ఏలో ఏముందో చెప్పాడు, అది ఆపేసేయండి, దాని గురించి సందర్భం కాదు. ఒక్క నిమిషం మీరు ఆగితే నా వివరణ ఇస్తా, తర్వాత మీరు చెప్పండి, ఏం అభ్యంతరాలు లేవు. పాయింట్ మాట్లాడినివ్వండి, మాట్లాడండి సార్. ఈ రోజు నేనేం మాట్లాడదలుచుకు, ఇందాకే నేను ప్రారంభంలో చెప్పింది ఏంటంటే, ఒక వ్యవస్థలో రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ జోక్యంతో ఇతరులను సామాన్య పౌరులను గాని ఇతర పార్టీల ప్రతినిధులను గాని కార్యకర్తలు గాని ఇబ్బందులకు గురి చేస్తా అంటే అలాంటివి ప్రజాస్వామ్యంలో తగదు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న పోలీసు శాఖ పరిస్థితి పనితీరు ఏ రకంగా ఉందో కేంద్ర ప్రభుత్వ నివేదిక ద్వారా తెలిసింది. ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిపాలన అందించాలా, ఈ రోజు రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది, మహిళల శాంతి భద్రతలు ఏ రకంగా ఉంది, ఇవన్నీ చూసుకోకుండా వీళ్ళు ఏదో ఒక డైలాగ్ ఉలికిపాటు ఎందుకు? మీ నాయకుడు చేతనవుతుందా? మీ నాయకుడు చేతనవుతుందా? ఒక పంట కింద గిట్టుబాటు ధరిస్తున్నాడు, ఒక పంటకి చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, దమ్ముందా? సురేష్ గుండె మీద ఇప్పుడు చేసుకొని ఇప్పుడు చెప్పండి, ఏ రైతుకు ఏం చేస్తున్నారు? సురేష్ మీరు ఆగండి, సురేష్ మీరు ఆగండి. నువ్వు చెప్పండి, ఏ పంటకి గిట్టుబాటు ధరించావు చెప్పు, ఆ మాటలు చెప్పు, దమ్ముగా దమ్ముగా సమాధానం చెప్పు, దమ్ముగా గొంతెత్తేది కాదు, దమ్ముగా సమాధానం చెప్పు. సమాధానం చెప్పు. సురేష్ మీ టర్న్ అయ్యింది, వాళ్ళ మాట నీకు అడిగిన దానికి సమాధానం చెప్పు. వెయిట్ మీరు ఆగండి, ఏం సార్ సమాధానం చెప్పకుండా దాటి వేస్తారని. సురేష్ చాలా సేపు అయింది, మిగతా వాళ్ళు మాట్లాడాలి. ఒక నిమిషం మీకు నేను మళ్ళీ ఇస్తాను, మీరు అడిగిన నేను ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. వెయిట్, ఎందుకు భయపడుతున్నారట సార్? ఒకటి